ఆదాము గారి దగ్గర నుండి మలాకీ గ్రంథం, అంటే ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు తీసుకుంటే బాగా ప్రాముఖ్యమైన వ్యక్తులు అనగానే అబ్రహాము గారు, మోషే గారు, దావీదు గారు మనకు ముఖ్యంగా అనిపిస్తారు. అంటే మిగిలిన వాళ్ళు కాదని కాదు, కానీ బాగా ముఖ్యమైన వ్యక్తులు అంటే ఈ ముగ్గురిని తీసుకుంటాం. ఈ ముగ్గురిలో అబ్రహాము గారిని తీసుకుంటే ఆలస్యంగానైనా భౌతికంగా సంతానాన్ని పొందుకొని, అంటే అబ్రహాము గారు ఇస్సాకు గారిని కన్నారు, ఇస్సాకు గారు యాకోబు ఏసావు గారులను కన్నారు, యాకోబు గారి నుంచి 12 గోత్రకర్తలు వచ్చారు. ఇవి మనకు తెలుసు. అంటే భౌతికంగా వంశావళి కనిపిస్తూ ఉంటుంది అబ్రహాము గారి జీవితంలో. అలాగే ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఆయనలా ఎవరైతే విశ్వాసం కలిగి జీవించారో వాళ్ళందరూ అబ్రహాము గారికి పిల్లలుగానే పరిగణించబడతారు. అంటే అబ్రహాము గారిని తీసుకుంటే భౌతికంగా సంతానము వంశావళి కలిగినట్టు కనబడుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా ఆయనకు పిల్లలుగా పరిగణించబడిన వారు కనబడుతున్నారు. ఇక దావీదు గారిని తీసుకుంటే ఆయనకు సంతానం ఉంది. చాలామంది భార్యలు ఉన్నారు, అంతమంది వలన చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దావీదు గారు ఒక రాజు. రాచరిక పరంగా తీసుకున్న సింహాసనాన్ని అధిష్ఠించిన కుమారులు ఆయనకున్నారు. దావీదు గారి తర్వాత సొలొమోను గారు వచ్చారు, సొలొమోను గారి తర్వాత రెహబాము గారు వచ్చారు, రెహబాము గారు అబియా, అబియా ఆసా యెహోషాపాతు, మనకు తెలుసు. యూదారాజులందరూ మనకు తెలుసు. వాళ్ళంతా ఎవరు అంటే దావీదు గారి నుండి వచ్చిన వంశావళిగానే మనం పరిగణిస్తాం. అంటే భౌతికంగా ఆ సింహాసనాన్ని అధిష్ఠించే విషయంలో సంతానం కనపడుతుంది, మామూలుగా కూడా ఆయనకి సంతానం కనపడుతుంది. ఎటు తిరిగి ముఖ్యమనుకున్న ముగ్గురిలో కేవలం సంతానం అనగానే పేర్లు మాత్రమే, అంటే ఇద్దరు కుమారుల పేర్లు తప్ప మిగిలిన సంతాన విషయం కానివ్వండి, లేకపోతే ఒక నాయకునిగా వెలుగొందిన మోషే గారికి ఆయన తరువాత ఆయన వంశంలో నుంచి వచ్చిన నాయకులు కానీ మనకి ఎక్కడ కనిపించరు. అవునా? అబ్రహాము గారి విషయంలో సంతానం కనిపిస్తుంది, విశ్వాస విషయంలో సంతానం కనిపిస్తుంది. దావీదు గారి విషయంలో సంతానం కనిపిస్తుంది, సింహాసన విషయంలో సంతానం కనిపిస్తుంది. కానీ మోషే గారి విషయం వచ్చేటప్పటికి సంతానం కనిపిస్తుంది, అది కూడా కుమారుల వరకు మాత్రమే. ఇక మనమలు మునిమనమలు వాళ్ళ గురించి పెద్ద చరిత్ర మనకి తెలియదు. మీకేమైనా తెలుసా? అంటే పెద్దగా మనం ఎక్కడ మాట్లాడుకోలేదు, ఎక్కడ చదివిన అన్న వాళ్ళు కూడా పెద్దగా మనకు కనిపించవు. ఇక రెండు, ఆయన ఒక నాయకుడు ఇశ్రాయేలీలకి. ఆయన తర్వాత నాయకత్వం ఆయన సంతానంలో వచ్చిన వారికి రాలేదు, కానీ యెహోషువ గారికి వచ్చింది. యెహోషువ గారు మరి వంశపారంపర్యంగా చూస్తే మోషే గారి సంతానంలో వచ్చిన వారంటే కాదు. ఆయన తల్లిదండ్రులు వేరు, ఆయన పూర్వీకులు వేరు, కాబట్టి ఆయన సంతానంలో నుండి వచ్చినట్టు కాదు. కాబట్టి ఈ ముగ్గురిని మనం తీసుకుంటే, అబ్రహాము గారు, మోషే గారు, దావీదు గారిని మనం తీసుకుంటే, సంతానం లేక వంశావళి కానీ ఆయన తరువాత నాయకత్వం వహించిన వాళ్ళు కానీ పెద్దగా కనిపించని వారెవరు అంటే మోషే గారి జీవితమే మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మోషే గారు అంటే ప్రాణం. మోషే గారి మాట విషయంలో కానీ, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్ర విషయంలో కానీ, కొన్ని సందర్భాల్లో దేవుణ్ణైనా పక్కన పెట్టారేమో కానీ మోషే గారిని మాత్రం నెత్తి మీద పెట్టుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మోషే గారి సమాధి ఎవరికీ తెలియకుండా ఉంచడం వెనుక దేవునికి ఉన్న ఆలోచన ఏంటి అన్నప్పుడు మనం చాలా విషయాలు ధ్యానం చేసుకున్నాం. గిద్యోను గారు విషయంలో కానివ్వండి, అంటే ఏఫోదును చేయించి విగ్రహారాధన చేయించిన విషయం కానివ్వండి, ఇశ్రాయేలీలు నెహుష్టా అనే ఒక సర్పాన్ని చేసిన ఎత్తడి సర్పాన్ని పేరు పెట్టుకొని పూజించిన విషయాన్ని కానీ మనము తీసుకుంటే, వాళ్ళు చేసిన ఏఫోదులను, వాళ్ళు చేసిన ఇత్తడి సర్పాలనే విడిచిపెట్టకుండా పూజించిన సంప్రదాయం కలిగిన వారు ఇశ్రాయేలీలు. కానీ మరి మా నాయకుడు, మేము మోషేకి శిష్యులం, మేము మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వారం, మోషేకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేంత స్థాయికి ఎదిగిన ఆ ప్రజలు మరి మోషే గారి సంతానము ఏ పరిస్థితుల్లోనూ కనబడకపోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే కొన్ని అద్భుతమైన విషయాలు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఎందుకు దేవుడు అలా తెలియనికుండా చేశారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు క్రొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజల ఉద్దేశం, మనస్సును మనం చూస్తే మోషే గారంటే చాలా అభిమానం వారికి.
ఆయనంటే చాలా ఇష్టం, గౌరవం. అంటే ప్రయాణంలో విసిగించినా ఆయన గూర్చిన పరిస్థితి సందర్భాలు వచ్చినప్పుడు చాలా గొప్పగా మాట్లాడుకునేవారు. అంత గొప్పగా మాట్లాడుకోవడం వలన మోషే గారు చనిపోతే, మోషే గారి శవం వాళ్ళకు దొరికితే ఖచ్చితంగా ఆ శవాన్ని కూడా పూజించి ఆరాధిస్తారేమో అన్న ఉద్దేశంతోనే ఆ శవము కూడా దొరకకుండా ఉండేలా ఒక లోయలో పడేసి కప్పిపెట్టినట్టు కనబడుతుంది. కానీ అది ఎవరు కప్పారు, ఎక్కడ కప్పారు అది నేటికి తెలియదు అని ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఈ రాత్రి మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, మోషే గారి సంతానము గూర్చి కానీ అతని తరువాత అతని వంశావళిని గూర్చి కానీ ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు? నిజంగా వ్రాయబడలేదా, మనకు కనబడలేదా? ఎందుకంటే మరి 66 పుస్తకాలు మనకేమి కంఠపాఠం కాదు కదా, మనం A to Z చదవడానికి లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆలోచించాలన్నమాట. అసలు మోషే గారి తర్వాత అతని కుటుంబీకులు, అతని వంశావళి ఎక్కడైనా ఏదైనా ఉందా అని కనుక మనం ఆలోచన చేస్తే మనకు కనిపించేది తనకి 2 కుమారులు ఉన్నట్టు కనిపిస్తుంది కదా. మనకు తెలుసు మోషే గారికి, సిప్పోరా గారికి మిద్యాను యాజకుడైన రెవుయేలు లేక రఘుయేలు లేక హోబాబు లేక ఇత్రో, ఈ పేర్లన్నీ ఆయనవే. ఆయన కుమార్తె అయిన సిప్పోరా గారి వలన మోషే గారికి పుట్టిన కుమారులు 2. ఒకటి గెర్షోను పెద్ద కుమారుడు, 2 ఎలియాజరు. అక్కడి వరకే తెలుసు మనకి మోషే గారి చరిత్ర. మరి దేవుడు గొప్ప నాయకుడైనటువంటి మోషే గారి సంతానంలో నుంచి నాయకులను ఎందుకు లేపలేదు? లేదా మోషే గారు లేవి గోత్రానికి చెందినవారు కాబట్టి, కహాతు వంశావళిలో నుంచి వచ్చిన వారు కాబట్టి యాజక ధర్మం చేయడంలో ఒక స్థానం ఉంది కదా, అది అహరోను సంతానానికి ఇచ్చిన దేవుడు మోషే గారి పిల్లలకి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వనంత మాత్రాన అసలు వాళ్ళ మనుగడే లేదా అనేది ఈ రాత్రి మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది మనకు తెలియాలి అంటే నేను మిమ్మల్ని 1-2 ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఓకే. అందులో మరొక ప్రశ్న ఏంటి అంటే, యోనాతాను అనే పేరు మీరు ఎక్కడైనా విన్నారా? యోనాతాను విన్నారా? ఎక్కడ విన్నారు? ఎవరి పేరు అది? యోనాతాను అంటే సౌలు గారి కుమారుడిగా మనకు తెలుసు. కానీ బైబిల్ గ్రంథంలో యోనాతాను అని పేరు కలిగిన వారు 18 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 18 మంది ఉన్నారు. ఆ 18 మందిలో ఒక్క యోనాతాను మోషే గారి కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి. ఇంకా చెప్పాలి అంటే మోషే గారి కుమారుడైన గెర్షోను గారి కుమారుడు యోనాతాను. ఇది మనకు తెలియాలి అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంతకు మీకు అనిపిస్తుంది యోనాతాను అనబడే ఈ పేరు నిజంగా బైబిల్ గ్రంథంలో మోషే గారి సంతానంలో ఉందా, లేక ఏదైనా చరిత్ర పుస్తకాలలో ఉందా అని మీకు డౌట్. ఎందుకంటే మనం చాలా విషయాలు చరిత్ర పుస్తకాల నుంచి కూడా మనం పరిశీలిస్తూ ఉంటాం కదా, తెలుసుకోవడం కోసం మాత్రమే. మనం ఎప్పుడు ఒక విషయాన్ని మన మనస్సులో పెట్టుకోవాలి. అదేంటి అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించడానికి మనకివ్వబడిన 66 పుస్తకాలు చాలు. కానీ ఆ పుస్తకాలలో ఉన్న విషయం మనకి ఈజీగా అర్థం కావడానికి కొన్ని సందర్భాలలో చరిత్ర సమకాలీన గ్రంథాలను గురించి కూడా మనం పరిశీలన చేస్తూ ఉంటాం. అది జస్ట్ మనకి ఈజీగా అర్థం కావడానికి మాత్రమే. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, యోనాతాన్ అనే పేరు బైబిల్ గ్రంథంలో ఉందా మోషే గారి మనవడుగా, లేక చరిత్ర పుస్తకాల నుండి తీసుకొని చెప్తున్నారా అని సందేహం మీకు వస్తుంది. ఖచ్చితంగా చివరికి వెళ్ళేటప్పటికి అది ఎక్కడుంది, బైబిల్లో ఉందా చరిత్ర పుస్తకాల్లో ఉందా, మీకు సమాధానం చెప్తాను నేను. ఆ యోనాతాను అనే వ్యక్తి మోషే గారి మనవడు అనుకోగలిగితే ఆయన ఎవరు, ఆయన ఎక్కడ కనిపిస్తారు, ఆయన చరిత్ర ఏంటి అని తెలియాలి అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. మనం వెళ్ళినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో కొన్ని విషయాలు మనం స్టడీ చేస్తే కొంచెం అర్థమవుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే న్యాయాధిపతుల గ్రంథంలో మ్యాక్సిమం 17, 18, 19 అధ్యాయాలలో ఉన్న విషయాలు చాలామందికి అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే చాలామంది అసలు చదవరు. ఎందుకు చదవరు అంటే, సంసోని గారి తర్వాత ఇక న్యాయాధిపతులు ఇంచుమించు అయిపోయినట్లే భావించి ఆ తర్వాత ఉన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు, చదివినా పెద్దగా అర్థం కాదు. కానీ ఈ రాత్రి అసలు మోషే గారి మనవడిని గురించి తెలుసుకోవడానికి, లేక యోనాతాను గారిని గురించి తెలుసుకోవడానికి
న్యాయాధిపతుల గ్రంథంలో చివరి అధ్యాయాలైన 17-18 అధ్యాయాలలో ఉన్న విషయాన్ని తప్పకుండా మనం నేర్చుకోవాలి. ఇక్కడ కాస్త మనసు ఇక్కడ పెట్టి వినే ప్రయత్నం చేయండి. నేను కూడా స్టోరీలానే చెప్తాను, అక్కడ ఉన్నదే వినడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి బైబిల్ తీసి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనము. మీకా అను ఒకడు ఎఫ్రాయిమీల మన్యదేశంలో ఉండెను. మీకా, ఈ పేరు కూడా మీరు వింటారు. మీకా గ్రంథాన్ని రాసింది మీకా గారే అని, అలాగే యోనాతాను గారి కుమారుడైన మెఫీబోషెత్ గారి కుమారుడు మీకా అని, అంటే 2-3 పేర్లే మనకు కనిపిస్తాయి. కానీ మీకా అనే పేరు కలిగిన వారు కూడా 13 మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. యోనాతాన్ అనే పేరు కలిగిన వారు 18 మంది ఉంటే, మీకా అనే పేరు కలిగిన వారు 13 మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం న్యాయాధిపతుల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక మీకా గారు కనిపిస్తున్నారు. ఈయన ఎఫ్రాయిమీల మన్యములో ఆ దేశంలో, ఆ ప్రాదేశంలో నివసిస్తూ ఉన్నాడు. అతని తల్లి అతన్ని చూచి, నీ యొద్ద నుండి తీసుకున్న రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాటలాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్ద ఉన్నవి. ఇదిగో నేను వాటిని తీసుకుంటునని ఆమెతో చెప్పగా అతని తల్లి అంటుంది, నా కుమారుడా, యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అనెను. ఇక్కడ మనం మీకు కొంచెం విషయం చెప్తాను. ఈ 17వ అధ్యాయంలో మనకు కనిపించే ఈ మీకా ఎవరు అంటే, తల్లి పేరు వ్రాయబడలేదు కానీ తల్లితో అతను సంభాషించినట్టు కనబడుతుంది. కానీ చరిత్రను తిరగేస్తే లేదా మనం కూడా కొంచెం ఆలోచిస్తే ఈ మీకా గారు బహుశా దెలీలా గారి కొడుకేమో అనిపించడానికి అవకాశం ఉంది. గతంలో కూడా మనం సెమినార్లు ఇక్కడ మాట్లాడుకున్నాం, మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. కానీ ఈ మీకా, న్యాయాధిపతుల గ్రంథంలో కనిపించే ఈ మీకా గారు దెలీలా గారికి కుమారుడు అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎలాగూ అంటే ఎలా అనుకుంటాం? ఏదో ఒక ఆధారం ఉంటే అయ్యుండొచ్చు అనుకోవచ్చు కదా. ఏంటి ఆధారం అంటే, మనం చదువుకున్న వచనాలలో 1000 చూసాం కదా, మనం 1100 రూకలు కనిపిస్తాయి మనకి. ఈ రూకలు తల్లి దగ్గర ఉన్నాయట, మీకా గారి తల్లి దగ్గర. ఆ తల్లి దగ్గర నుంచి ఆయన వాటిని దొంగిలించి తీసుకున్నారట. తల్లి మళ్ళీ అడిగిందట, అతను ఇచ్చేశాడట. ఈ చరిత్ర కనిపిస్తుంది. ఈ 1100 రూకలకిని దెలీలాకిని మీకా గారికి ఏంటి సంబంధము అని ఆలోచిస్తే, సంసోను గారిని అప్పగించడానికి దెలీలా ఫిలిస్తీన్ల సర్దారుల దగ్గర తీసుకున్న డబ్బులు 1100 వెండి రూకలు. మీరు ఆ మాట చూడాలి అనుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలోని చివరి లైన్, మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతి వాడును 1100 వెండి నాణెములు నీకిచ్చేదమని చెప్పిరి. కాబట్టి దెలీలా ఆయన బలం ఎక్కడుందో కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్లు మనం చూస్తాం. ఈ ఒక్క విషయాన్ని బట్టి, అంటే 1100 వెండి రూకలు, దీనిని బట్టి అనుకోవడానికి ఛాన్స్ ఉన్న విషయం. ఎందుకంటే దెలీలా గారు సంసోను గారిని అప్పగించేశారు ఫిలిస్తీ సర్దారులకి. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసి ఉండాలి? దెలీలాకి వెండి రూకలు ఇచ్చి ఉండాలి. ఇచ్చింది ఎంత అంటే 1100. ఈ 1100 రూకలు ఆమె దగ్గర ఉన్నాయి కాబట్టి ఆమె కుమారుడు వాటిని అడిగినట్లుగా మనకు 17వ అధ్యాయంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ మీకా గారు దెలీలా గారికి కుమారుడు అయ్యుండొచ్చు అని నేను కన్ఫర్మ్ చేయలేను. కానీ ఎందుకంటే అక్కడ పేరు రాయబడలేదు ఆవిడ పేరు ఆ అధ్యాయంలో, ఇక్కడ కనిపిస్తుంది. కానీ లేకపోతే ఇవే అని చెప్పడానికి లేదు. కానీ ఒక్క ఆ క్లూ బట్టి ఆ మీకా దెలీలా గారి కుమారుడు అయ్యుండొచ్చేమో అనిపిస్తుంది. సరే, మనం ఇంకా లోతుకి వెళ్ళక్కర్లేదు. అయితే అయ్యుండొచ్చు, కాకపోతే కాకపోయి ఉండొచ్చు, మనం ఏదో ఒకటి తీసుకుందాం. కానీ జరిగింది ఏంటి అంటే, ఆ నాణ్యాల కుమారుడు తీసుకున్నాడు మీకా గారు. వెంటనే తల్లి అడిగింది, ఇచ్చేశాడు. అప్పుడు తల్లి ఏం చేసిందంటే, అందులో నుంచి 200 రూకలు, ఒకసారి చూద్దామా, 4వ వచనం, అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. 200 రూకలు తీసిస్తే కంసాలి దానితో ఒక గృహదేవతను, ఒక ప్రతిమను చేసి ఇచ్చాడనమాట. ఒక ప్రతిమను చేశాడు. ఈ మీకా గారింటిలో ఒక దేవమందిరం ఉంది. ఆ మందిరంలో ఒక ఏఫోదు, ఒక గృహదేవత, ఒక ప్రతిమా స్వరూపమును పెట్టుకుని మీకా గారు ఏం చేశారంటే, తన కుమారుణ్ణే యాజకునిగా ప్రతిష్ఠించి యాజకత్వాన్ని చేయిస్తూ అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఎఫ్రాయిము మన్యములో మీకా అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. బహుశా ఈయన దెలీలాకి కుమారుడు కావచ్చు.
ఈయన ఏం చేశాడంటే తన తల్లి దగ్గర ఉన్న 1100 వెండి రూకలు తీసుకుంటే తల్లి తిరిగి ఇమ్మంటే ఇచ్చేస్తే ఆ ఇచ్చిన వాటిలో 200 రూకలతో ఒక ప్రతిమా స్వరూపమును చేయించి తన కుమారుడికి ఇచ్చింది తల్లి. ఆ ప్రతిమా స్వరూపాన్ని ఏ ఫోదని పెట్టుకొని ఒక మందిరాన్ని కట్టి మీకా ఆ మందిరంలో ఈ వస్తువులను పెట్టి తన కుమారులలో ఒక కుమారుణ్ణి అక్కడ ఒక యాజకునిగా ప్రతిష్ఠించి ఆరాధన జరిపిస్తూ ఉన్నాడు మీకా గారు. ఈరోజు ఏం ఆలోచిస్తున్నామంటే మోషే గారి సంతానములో నుండి అతని కుమారులు తప్ప ఇంకెవరూ లేరా, ఉంటే ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేది మన ప్రశ్న. అది తెలుసుకోవడానికి మనం న్యాయాధిపతుల గ్రంథంలో మీకా అనే వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఈ మీకా గారు ఎవరు అంటే దెలీలా గారికి కుమారుడు అయి ఉండొచ్చు. ఈ దెలీలా అనుకుందాం కాసేపు, ఈవిడే దెలీలా అనుకుంటే ఆమె 200 రూకలతో ఒక విగ్రహాన్ని చేయించి తన కుమారుడికి బహుమతిగా ఇచ్చింది. ఆ ప్రతిమను ఒక ఏఫోదుని పెట్టుకొని ఒక మందిరాన్ని కట్టి అందులో పెట్టి మీకా తన కుమారులలో ఒక కుమారుణ్ణి అక్కడ యాజకునిగా ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తూ కార్యక్రమాలు జరిగించుకుంటున్న తరుణంలో అప్పుడు ఒక సన్నివేశం జరిగింది. అదేంటి అంటే యూదా బెత్లెహేము నుండి లేవీయుడైన ఒక వ్యక్తి ఎక్కడైనా ఒక మంచి ప్రదేశాన్ని చూసుకొని నివసించాలి అనుకుని ఆ మంచి ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఎఫ్రాయిము మన్యపు దేశానికి లేక మీకా గారున్న ఏరియాకి వచ్చాడు. ఈ వ్యక్తి పేరు లేదు, ఒక లేవీయుడు, ఒక యవ్వనుడు అని మాత్రమే కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను. ఇక్కడ చిన్న మిస్టేక్ పడిందండి. అదేంటి అంటే యూదా బెత్లెహేములో నుండి వచ్చిన అంటే ఆ ప్రాంతం నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను అని అంటూనే అతడు లేవీయుడు అని చెప్పబడింది. ఒకే వ్యక్తి లేవీయుడు యూదా వంశస్థుడు అవ్వలేడు, ఏదో ఒకటే అవ్వగలడు. దీన్ని మనం చాలా పుస్తకాలు తిరగేస్తే అర్థమైంది ఏంటంటే యూదా బెత్లెహేము నుండి వచ్చిన ఒక లేవీయుడు అని మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి మీకా గారు ఒక మందిరాన్ని కట్టుకొని కొన్ని వస్తువులు పెట్టుకొని తన కుమారుని యాజకునిగా పెట్టుకొని జీవిస్తున్న టైంలో యూదా బెత్లెహేములో నుండి లేవీయుడైన ఒక వ్యక్తి ఈ ప్రదేశానికి వచ్చాడు. వచ్చి మీకా గారి ఇంటిలోనే అతను కూడా ఉండడం ప్రారంభించాడు. మీకా గారు కూడా ఈ లేవీయుడైన యవ్వనుణ్ణి తన కుమారులలో ఒక కుమారునిగా స్వీకరించి అందరూ కలిసి నివసిస్తూ ఉన్నారు. నివసిస్తూ ఉండగా మీకా గారు అడిగారనమాట ఈ యవ్వనుడిని, నువ్వు ఏ ప్రాంతం నుండి వచ్చావు, నీ వంశం ఏంటి అన్నప్పుడు నేను ఒక లేవీయుడిని అని చెప్పారు. వెంటనే మీకా గారు ఏం చేశారంటే నువ్వు లేవీయుడివైతే నా ఇంటిలో యాచక ధర్మం చేయడానికి నా పిల్లల కంటే అంటే మాకెవరూ లేరు కాబట్టి నేను నా పిల్లల్ని యాజకునిగా సిద్ధపరిచాను, వాళ్ళు ఏదో చేస్తున్నారు, కానీ నువ్వు లేవీయుడని చెప్తున్నావు కదా, నీవు నా ఇంటిలో యాజకత్వాన్ని చేస్తే దేవుడు నన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, కాబట్టి నీవు యాజకత్వం చేయమని చెప్పి తన ఇంటికి వచ్చిన యవ్వనుడైన ఆ లేవీయుడికి యాజకునిగా ఆయన ప్రతిష్ఠించేశాడనమాట. ఇప్పుడు యవ్వనుడు ఏం చేశాడంటే మీకా గారి ఇంటిలో యాజక ధర్మాన్ని చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ యాజకత్వాన్ని చేయడానికి గాను మీకా గారు అతనికి 10 వెండి రూకలు, ఒక దుస్తు బట్ట, ఆహారము సంవత్సరానికి ఇచ్చేటట్టు మాట్లాడుకున్నారు. నా ఇంటిలో నువ్వు యాజకత్వం చేస్తే, నా పిల్లల్లో ఒక పిల్లవాడిగా ఉన్నావు, కానీ నువ్వు లేవీడు కాబట్టి లేవీలు యాజకత్వం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, కాబట్టి నా ఇంటిలో నువ్వు యాజకత్వం చెయ్యి, నీకు సంవత్సరానికి 10 వెండి రూకలు, ఒక దుస్తుల బట్ట, అలాగే ఆహారము పెట్టి నేను నీకు ఏమంటారు యాజకత్వం చేసినందుకు కానుకగా ఇస్తాను అని మీకా గారు చెప్పారు. ఇదేదో బాగుందనుకున్నారు. ఆ యవ్వనుడైన లేవీయుడు మీకా గారి ఇంటిలోనే ఉండి మీకా గారి ఇంటి వారికి యాజకునిగా పనిచేస్తున్నాడు. ఓకేనండి, మనం మోషే గారి వంశావళిని గురించి ఆలోచిస్తున్నాం, దానికోసం ఇక్కడికి వచ్చాం. ఓకే, ఇతను అక్కడే ఉన్నాడు. ఇలా నివసిస్తూ ఉండగా జరిగింది ఏంటి అంటే యాకోబు గారి సంతానంలో దాను అనే ఒక ఆయన ఉన్నాడు. యాకోబు గారి సంతానంలో దాను అనే కుమారుడు ఉన్నారు. ఆయన ఎవరు అంటే యాకోబు గారికి రాహేలు గారి దాసి అయిన బిల్హాకి పుట్టిన తొలి కుమారుడు. మనకు తెలుసు కదా, యాకోబు గారికి లేయా రాహేలు భార్యలు, జిల్ఫా బిల్హాలు ఉపపత్నులు. రాహేలు గారికి చాలా కాలం పిల్లలు పుట్టలేదు కాబట్టి రాహేలు గారు తన ఉపపత్ని లేక తన దాసిని యాకోబు గారికి భార్యగా ఇస్తే ఆ దాసికి యాకోబు గారికి పుట్టిన మొదటి కుమారుడు దాను. ఈ దానీలు వాళ్ళకు కొంత భూభాగాన్ని యెహోషువ గారు పంచిపెట్టినప్పటికీ ఇంకా ఆస్తి కావాలి అని వాళ్ళు మంచి శ్రేష్టమైన భూభాగం కొరకు వెతుకుతూ ఆ వెతికే పనిలో ఒక 5గురు దానీలను వెతకడానికి లాయిష్ అనే ప్రాంతానికి పంపించారు.
ఎప్పుడు అంటే మీకా అనే వ్యక్తి దేవమందిరాన్ని కట్టుకుని ఉన్నప్పుడు యూదా బెత్లెహేము నుండి ఒక లేవీయుడు అతని ఇంటికి వచ్చి యాజకత్వం చేస్తున్న కాలంలో దాను వంశానికి చెందిన వారిలో ఒక 5 వ్యక్తులు వారు నివసించడానికి అవసరమైన భూభాగాన్ని వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మీకా గారి ఇంటికే వెళ్ళారు. మీకా గారి ఇంటిలో లేవీయుడైన యవ్వనుడిని చూశారు. అతని మాటని విన్నారు. నువ్వెవరివి, ఇక్కడ ఎందుకున్నావని అడిగారు. నేను పలానా పని నిమిత్తం వచ్చానండి, నేను స్థలం వెతుక్కుంటూ వచ్చాను, మీకా గారు నన్ను యాజకునిగా ఉండమని చెప్పారు, నన్ను ప్రత్యేకపరిచారు, నాకు తినడానికి కట్టుకోవడానికి రూకలు ఇచ్చి సంవత్సరానికి ఇంతని ఇచ్చి నన్ను పోషిస్తున్నారని చెప్పారు. అన్నీ విన్నారు. 5 వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ దాను గోత్రికులకు చెప్పిన మాట ఏంటంటే, మేము లాయిషు ప్రాంతాన్ని వెతికాము, అది చాలా బాగుంది, మనము దాని మీద యుద్ధం చేస్తే దాన్ని మనం గెలుచుకోగలిగితే మంచి భూభాగం మనకు లభిస్తుంది అని దాను గోత్రికుల నుండి వచ్చిన 5 వెళ్ళి సమాచారం చెప్పారు. అప్పుడు 600 మంది బలాఢ్యులు బయలుదేరి ఈ లాయిషు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. వచ్చి వెళ్ళారు, వెతుక్కున్నారు, అన్నీ చూసుకున్నారు. ఇటువైపు మీకా గారింటికి కూడా వచ్చారు. మళ్ళీ మీకా గారింటికి వచ్చి చెప్పారు. అక్కడున్న లేవీడని ఈ వ్యక్తితో చెప్పిన మాట ఏంటి అంటే, నీవు ఒక్క ఇంటికే యాజకునిగా ఉన్నావు, నువ్వు ఒక్క ఇంటికి యాజకునిగా ఉన్నావు, నీవు మాతో వచ్చేస్తే ఒక గోత్రానికే నీవు యాజకుడిగా ఉండే అవకాశం ఉంటుంది, మాతో వచ్చేయమని చెప్పి వాళ్ళు ఈ లేవీని అడిగారు. లేవీడు కూడా దానికి అంగీకరించాడు. దానికి ఒక మాట మనం చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. వీరు మీకా ఇంటికి పోయి, అంటే వచ్చిన 600 మంది మీకా గారి ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహములను పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు అడిగాడు. ఆ 600 మంది మీకా గారి ఇంటిలోనికి వచ్చి ఆ ఇంటిలోని దేవతా విగ్రహాలకు సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళు చేజిక్కించుకున్నారు. అప్పుడు యాజకుడైన ఈ యవ్వనుడు అక్కడే ఉండి, మీరేం చేస్తున్నారు, మీరు చేస్తున్న పనేంటి అని అడిగారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారిని అడుగగా వారేమన్నారంటే, నీవు ఊరకుండుము, మాట్లాడొద్దు, నువ్వు నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకుని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము. ఒకని ఇంటి వారికే యాజకుడివై ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడివై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును, గృహదేవతను, చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరెను. వాళ్ళు ఏమన్నారంటే, ఆ వస్తువులు తీసుకోగానే ఈ యాజకుడు వెళ్ళి అడిగాడు, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవి ఎందుకు తీసుకుంటున్నారు అంటే, నోరు మూసుకో, నోటి మీద చెయ్యి, మేము చెప్పినట్టు విను, చూడు నువ్వు ఒక్కింటికి యాజకుడిగా ఉన్నావు, లేవీడివైనంత మాత్రం ఒక్కింటికి ఉండడం వల్ల లాభం ఏంటి? అదే నువ్వు మాకు యాజకుడు అయితే ఇశ్రాయేలీలోనే ఒక గోత్రానికి, వీళ్ళెవరు, దాను గోత్రికులు మనం మాట్లాడుకున్నాం కదా, దాను గోత్రంలో నువ్వు యాజకుడిగా ఉంటే ఒక గోత్రానికి యాజకుడు అయితే నువ్వు గొప్ప విషయం కదా, కాబట్టి దయచేసి నువ్వు సౌండ్ చేయకుండా మాతో వస్తే మంచిది అనగానే వాళ్ళు పట్టుకున్న వస్తువులన్నీ యాజకుడు తీసేసుకొని వాళ్ళ మధ్యలోనికి వచ్చి, ఓకే నేను ఒక కుటుంబానికి యాజకుడిగా ఉండడం కంటే మీ గోత్రానికి యాజకుడై ఉండడం మంచిది, కాబట్టి నేను మీతో వచ్చేస్తాను అని వాళ్ళ మధ్యలోనికి చేరిపోయాడు. అప్పుడు జరిగింది ఏంటంటే, 21వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో, అట్లు వారు తిరిగి చిన్న పిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. అక్కడ ఆ ప్రదేశాల్లో ఉన్న వాటన్నిటినీ స్వాధీనం చేసుకొని వాటన్నిటిని నడిపించుకుంటూ వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు, అంటే అన్నీ తీసేసుకున్నారు, పిల్లల్ని, పశువుల్ని తీసుకున్నారు, మందిరంలో ఉన్న సామాగ్రిని తీసుకున్నారు, వారు లేక మీకా గారు ఏర్పాటు చేసుకున్న యాజకుడిని కూడా తీసేసుకున్నారు. ఇవన్నీ తీసుకొని మీకా గారి ఇల్లు దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరిగిండ్ల వారు పోగై, అంటే ఆయన చుట్టుప్రక్కల ఉన్నవారు కొంతమంది పోగై దానిలను వెంటాడి కలుసుకొని వారిని పిలువగా, చాలామంది పోగైపోయి ఏం జరుగుతుంది ఇక్కడ, వచ్చిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ ఎందుకు పట్టుకుపోతున్నారు అని అందరూ పోగయి అడుగుతూ వాళ్ళ వెనకాల పరిగెత్తారనమాట. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే 23వ వచనంలో, వారు తమ ముఖములను త్రిప్పుకొని నీకేమి కావలెనో ఇట్లు గుంపు కూడనేలా అని మీకా అని అడిగిరి.
చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళల్లో మీకా గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ దానియేలు వెనకాల వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు వెనక్కి తిరిగి, ఏంటి నువ్వు చేసే పని, ఈ గుంపంతా ఏంటి, నీకేం కావాలి చెప్పు అన్నారు. అప్పుడు మీకా గారు ఏమంటున్నారంటే, అందుకతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, ఇక నా యొద్ద ఏమి ఉన్నది, నీకేమి కావాలని అనుచున్నారే, అదేమన్నమాట? అసలు మీరు అడుగుతున్నది ఏమన్నా బాగుందా? నా పశువుల్ని, నా సంపదను, అన్నిటికంటే మించి నా దేవాలయంలో నేను కట్టుకున్న మందిరంలోని వస్తువులను, నేను ఏర్పాటు చేసుకుని జీతమిస్తున్న నా యాజకుని మీరు తీసుకెళ్ళిపోతున్నారు. అన్నీ దోచుకొని పోతూ మళ్ళీ నీకేం కావాలని అడుగుతున్నారు, అసలు అదేమన్నమాట? మీరు అడే మాటకి ఏమైనా అర్థం ఉందా అని అడిగారు. మీకా గారు అడిగారు వాళ్ళని. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట, దానియేలు, నీ స్వరము మాలో ఎవనికి నీ వినబడనీయకు, నోరెత్తకు, ఎత్తితే మాత్రం మంచిగా ఉండదు అని వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటి వారి ప్రాణమును పోగొట్టుకుందామని అతనితో చెప్పి. ఎందుకు మాట్లాడుతున్నావు గట్టిగా? నీ యాజకుడే నోరు మూసుకొని మా వెనకొచ్చేస్తుంటే నువ్వు నోరు తెరుస్తున్నావేంటి? నీ మాట మాలో ఎవ్వరికి వినబడి, నీకు మేము యోధులం 600 మంది ఉన్నాం, నువ్వు నోరెత్తావంటే నువ్వే కాదు, నువ్వు నీ పిల్లల ప్రాణాన్ని కూడా తీసేస్తాం, నోరు మూసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపో అని చెప్పారు. ఎవరు? దానియేలు. వెళ్ళిపో ఆ మాట చెప్పగానే ఆయన ఏం చేశారంటే వెనక్కి తిరిగి వచ్చేసారు. వాళ్ళు వాళ్ళ దారిని వెళ్ళిపోయారు. ఎందుకు మీకా గారు వెనక్కి తిరిగి వచ్చేసాడు అంటే, వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. బలవంతులతో నేను తలపడడం వలన నాకు లాభం లేదు, వాళ్ళు బలవంతులు. సరే, దోచుకుంటే దోచుకున్నారు, తీసుకుంటే తీసుకున్నారు, చేసేదేముంది? కనీసం బ్రతుకుంటే మంచిది కదా, నేను నా ప్రాణాన్ని దక్కించుకుంటే చాలా అనుకున్న మీకా గారు వెనక్కి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు అందరూ కలిసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఆ తర్వాత వెళ్ళిపోయిన వీళ్ళు మరలా తిరిగి వచ్చి ఆ లాయిష్ ప్రాంతం అంతటిని ఆక్రమించుకుని దానికి దానియేలు పేట అని ఒక పేరు పెట్టి, దానియేలు గుంపుగా 600 మందిని దానియేలు గుంపు అని, వాళ్ళు స్వాధీనం చేసుకున్న భూభాగం అంతటిని దానియేలు ప్రదేశము అని పేరు పెట్టారు. గతంలో అది లాయిష్, ఇప్పుడు దానియేలు పేట లేక దానియేలు పురముగా పేరు పొంది. ఎందుకంటే అది దాను గోత్రికులు 600 మంది వచ్చి బలవంతులైన వారు వచ్చి స్వాధీనం చేసుకున్నారు కాబట్టి వారి పితరుడైన దాను గారి పేరు మీద ఆ ప్రాంతానికి పేరు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది అంటే, దానియేలు వారికి ఇవ్వబడిన భూభాగం కాక విశాలమైన భూభాగం కొరకు వచ్చి మీకా గారి ఇంటిలో ఉన్న వస్తువులను, మీకా గారు ఏర్పాటు చేసుకున్న యాజకుణ్ణి పట్టుకొని వెళ్ళిపోయి మరలా వచ్చి ఆ ప్రాంతంలో ఒక మంచి స్థలాన్ని చూసుకొని ఒక పట్టణాన్ని కట్టుకొని దానికి దాను పట్టణము లేక దాను పురం అని పేరు పెట్టుకొని వాళ్ళు తెచ్చుకున్న ఈ వస్తువులన్నిటిని మళ్ళీ ఒక మందిరాన్ని కట్టుకొని అందులో ఈ వస్తువులను పెట్టుకొని వీళ్ళు మీకా గారింటి నుండి తెచ్చుకున్న యాజకుణ్ణి మరలా తమ పైన యాజకునిగా నియమించుకున్నారు. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి 2 సార్లు చదివితే అర్థమవుతుంది. నేను కూడా 1-2 సార్లు రిపీట్ చేస్తున్నాను, వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనము మోషే గారి మనవడి గురించి ఆలోచిస్తున్నాం. అతని పేరు యోనాతాన్ అని విన్నాం. అది ఎక్కడనేది తర్వాత సంగతి. అయితే అది తెలియాలి అంటే మీకా గారి దగ్గరకు వచ్చాం. ఈ మీకా ఎవరు అంటే దెలీలా గారి కుమారుడు అయి ఉండొచ్చు. అతను ఒక మందిరాన్ని కట్టుకున్నాడు, వాళ్ళు అమ్మ ఇచ్చిన డబ్బులతో ఒక విగ్రహాన్ని చేయించుకున్నాడు, అక్కడ ఒక యాజకుని పెట్టుకున్నాడు. అతడు ఎవరు అంటే, ఆ యాజకుడు ఎవరు అంటే యూదా బెత్లెహేము నుండి వచ్చిన ఒక లేవీయుడు. ఇప్పుడు ఆ యాజకుడిని, మీకా గారి ఇంటిలో ఉన్న వస్తువుల్ని, మీకా గారి సంపదను దాను వంశానికి చెందినవారు, యాకోబు గారి కుమారులలో ఒకరైన దాను వంశీకులు దీనంతటిని కొల్లబెట్టుకుని పోయి ఒక పట్టణాన్ని కట్టుకొని ఆ పట్టణానికి దాను పట్టణము లేక దానుపురం అని పేరు పెట్టుకొని ఆ మీకా గారింటి నుండి తెచ్చిన వస్తువులని అక్కడ పెట్టుకొని మీకా గారింటి నుండి తీసుకొచ్చిన యాజకుణ్ణి ఆ దానుపురములోని ఆ దేవాలయంలో యాజకత్వం చేయడానికి నియమించుకున్నారు. ఆ వచ్చిన ఆ లేవీయుడు లేక ఆ యవ్వనుడు లేక మీకా గారు ఏర్పాటు చేసుకున్న ఆ యాజకుడు లేక లేవీయుడు, దానియేలు తీసుకొచ్చుకున్న ఆ లేవీయుడు లేక యాజకుడు ఎవరు అంటే, ఇప్పుడు మీరు చూడాలి న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. దానియేలు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనిది. ఎక్కడ నిలుపుకొనిది అంటే, మీరు ముందు వచనాన్ని చదివితే
వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిష్ అని పేరు. పూర్వము ఆ పట్టణం లాయిష్, కానీ ఇప్పుడు వారి పేరు మార్చేశారు దాను అని. ఇప్పుడు దానీలు ఏం చేశారంటే, పట్టణాన్ని కట్టుకున్న దానీలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. ఒక ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనవడును గెర్షోను కుమారుడునైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానీయుల గోత్రమునకు యాజకులై ఉండిరి. ఈ మాట చెప్పడానికి ఇంత చరిత్ర చెప్పాల్సి వచ్చింది మీకు. దానీయులు మీకా ఇంటి నుండి తెచ్చిన ప్రతిమను, ఆ ఏఫోదుని తెచ్చి ఆ పట్టణంలో ఒక మందిరాన్ని కట్టుకుని ఆ మందిరంలో ఆ వస్తువులను పెట్టుకుని మీకా ఇంటి నుండి తెచ్చిన యాజకుని ఇప్పుడు యాజకునిగా చేసుకున్నారు. మనకి 17వ అధ్యాయంలో ఒక లేవీయుడు ఒక యవ్వనుడు అని మాత్రమే రాయబడింది. ఆ తర్వాత యాజకునిగా వ్రాయబడింది, కానీ అతని పేరు వచ్చే వరకు రివీల్ చేయలేదు బైబిల్. ఇక్కడికి వచ్చిన తర్వాత దానీయులు ఆ యాజకునిగా నియమించుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మోషే మనమడును గెర్షోను కుమారుడునైన యోనాతాను అనువాడు. సో ఇది బైబిల్లోనే ఉంది, చరిత్ర పుస్తకాల్లో కాదు. అర్థమైందండి? ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఏమనంటే మోషే అంటే ఆ మోషేనా అండి, గెర్షోన్ అంటే ఆ గెర్షోనేనా అని. ఎందుకంటే ఒక్కొక్క పేరు కలిగిన వాళ్ళు 18, 20, 30 మంది కనబడుతున్నారు కదా, మరి మనకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. కానీ మీరు గుర్తించాలి, మోషే అని పేరు కలిగిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనకు ఒక్కరే కనిపిస్తారు, ఆయనే నాయకుడైన మోషే. ఇక రెండో విషయం ఏంటి అంటే, మోషే అనే వ్యక్తికి పుట్టిన కుమారుల్లో గెర్షోను అనే పేరు కలిగిన వ్యక్తి కూడా ఆ ఒక్క మోషే గారికే ఉన్నారు. కాబట్టి నాయకుడైన, ధర్మశాస్త్రాన్ని తెచ్చిన, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన, దేవుని ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడని, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని పేరు పొందినటువంటి మోషే గారికి కుమారులు ఇద్దరు. వారిలో ఒక కుమారుడు గెర్షోను కాగా, ఆ గెర్షోను కుమారుడైన యోనాతాను అనే వ్యక్తి యూదా బెత్లెహేము నుండి బయలుదేరి వెళ్ళి మీకా గారు ఉన్న అంటే ఎఫ్రాయిము మన్య ప్రదేశానికి వెళ్ళి మీకా గారికి యాజకునిగా ఉన్నాడు. ఎందుకంటే లేవి గోత్రికుడు కాబట్టి. ఇక రెండో విషయం ఏంటి అంటే, వారిని దానీయులు తెచ్చుకున్నారు. మనకి బైబిల్ గ్రంథంలో కనిపించే ఒక విషయం ఏంటి అంటే, దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలలో 11 గోత్రాలకు స్వాస్థ్యం ఇచ్చాడు, కానీ లేవీలకు స్వాస్థ్యం లేదు. వారికి చెప్పిన మాట ఏంటంటే, మిగిలిన గోత్రాల వారందరికీ మీరు యాజకులుగా ఉండొచ్చు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గోత్రానికి కొంతమంది లేవీలు అక్కడికి వెళ్ళి యాజకత్వాన్ని చేస్తూ ఉండేవారనమాట. ఇప్పుడు మోషే గారి మనవడైన యోనాతాను మరియు అతని కుమారులు కూడా, అంటే వాళ్ళ పేర్లు ఇవ్వబడలేదు ఇక మనకి, అతని పిల్లలు అయితే అతని మనవలు, మునిమనవలు, వాళ్ళంతా కూడా దాను గోత్రికులకు యాజకులుగా ఉన్నారు. దాను గోత్రికులకు యాజకులుగా ఉన్నారు. ఎప్పటి వరకు అంటే, ఈ దాను అనే పట్టణమును రాజుల కాలంలో వచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేసే వరకు. మీరు చూస్తే 31వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది మనకి. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనంలో, దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. వాస్తవానికి యెహోషువ గారి కాలంలో మందసం అంచెలంచెలుగా వస్తూ చివరికి షిలోహులోనికి వచ్చింది. మనకు తెలుసు కదా, అక్కడే ఏలీ గారు యాజకునిగా ఉన్నారు, హన్నా గారు ప్రార్థన చేశారు, సమూయేలు గారు విడవబడిన ప్రదేశం అదే. షిలోహులో మందిరం ఉంది, మందసం ఉంది, దేవుని పని అక్కడ జరుగుతూ ఉంటే, దానీయులు మాత్రం వారి ఊరిలో ఒక మందిరాన్ని నిలుపుకొని ఒక యాజకుడిని పెట్టుకొని యాజక ధర్మాన్ని చేసుకుంటూ వచ్చారు. చరిత్ర దీన్ని ఏం చెప్పిందో తెలుసా? మోషే అంత గొప్ప నాయకుడు లేవి గోత్రికుడు తన తరువాత తన పిల్లలు ఎలా జీవించారయ్యా అంటే, దేవుని మందిరానికి విరోధంగా. షిలోహులో ఆల్రెడీ మందసం ఉంది, దేవుని మందిరం ఉంది, దేవుని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దానీయులు కూడా అక్కడికే వచ్చారు పని జరిగించాలి. కానీ అక్కడికి రాకుండా వాళ్ళు సొంతగా ఒక మందిరాన్ని కట్టుకుని సొంతగా యాజకుని పెట్టుకొని యాజక ధర్మాన్ని జరిగిస్తూ వచ్చారు. వాళ్ళు జరిగించుకోవడం తప్పే, ఒకవేళ తప్పైనా ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, విగ్రహారాధన కూడదు అని దేవుడు ఏ వ్యక్తి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశారో ఆ వ్యక్తి గర్భాన పుట్టిన పిల్లలు, అంటే మోషే గారి కుమారుడు గెర్షోను గారి కుమారుడు యోనాతాను గారు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే,
దేవుని నిబంధనకు వ్యతిరేకంగా వాళ్ళు ఒకవేళ చేసినా ఆ విగ్రహాల గృహదేవతలను చేసినా అది వద్దు అనేది న్యాయాధిపతుల కాలానికి ముందే నిర్గమాకాండంలోనే దేవుడు చెప్పిన మాట కదా. అలా చేస్తే వాళ్ళు వారించాలి. అలా వారించకుండా ఒకటి స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చారు, రెండు నీకు మా మధ్యలో మంచి విలువ పెరుగుతుంది, నీకు నువ్వు ఒక గోత్రికులకు యాజకులుగా ఉంటే మంచిది అనగానే దానికి ఆశించి అతని యాజకునిగా చేసిన మీకాని విడిచిపెట్టి ఈ గోత్రికులతో వెళ్ళిపోవడానికి అతను ఇష్టపడ్డాడు. అంతేకాకుండా మరొక వైపు షిలోహులో దేవుని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం సొంత కార్యక్రమాలు జరిగించుకోవడానికి దానియేలు కారణమైతే దానియేలును నడిపిస్తూ తప్పును ఖండించకుండా ఉన్న వ్యక్తులలో యోనాతాను గారు ఒకరిగా మిగిలిపోయినట్టు చరిత్ర చెప్తుంది ప్రియులారా. ఈ రాత్రి అంటే ఒకటి చరిత్ర మనకు తెలియాలి కాబట్టి నేను చెప్పాను, కానీ రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే అసలు ఎందుకు ఇంతకాలము ఈ వ్యక్తి జీవితము మరుగున పడిపోయింది బైబిల్లో ఉన్నప్పటికీ అంటే ఒకటి ఆలోచించవచ్చు మనం. మోషే గారు అనగానే అసలు తెలియని వ్యక్తులే ఉండరు. మోషే అనగానే తెలియని వ్యక్తులే ఉండరు. కానీ అతని గర్భవాసమున వచ్చిన పిల్లల విషయం వస్తే మోషే గారి ద్వారా ఇశ్రాయేలులకు తెలియచేసిన ఆజ్ఞలన్నీ ఎరిగిన వారే ఉండి వాటిని నెరవేర్చని స్థితిలో మిగిలిపోయినట్లుగా కనబడుతూ ఉన్నారు. ఒక మాట చెప్పాలి అంటే మోషే గారి తర్వాత కాలంలో తన మనుమలు మునిమనుమలు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు అంటే జనులు విగ్రహారాధన చేయడానికి ప్రోత్సహించేవారిగా లేక స్వలాభమును కోరుకున్న వ్యక్తులుగా చరిత్రలో మిగిలిపోయారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనకు తెలుసు కదా, న్యాయాధిపతుల కాలం తర్వాత రాజుల కాలం వస్తుంది. ఆ రాజులు మీదకి ఇశ్రాయేలీయుల మీదకి అష్షూరీయులు వచ్చారు, యూదా వారి మీదకేమో నెబుకద్నెజరు బబులోను రాజు వచ్చాడు, మనకు తెలుసు కదా. ఈ రాజ్యాలన్నీ సమూల ధ్వంసమైపోయే వరకు, ఇంకా చెప్పాలంటే షిలోహు మందిరంలో నుంచి ఈ మందసము యెరూషలేములోనికి వెళ్ళింది. యెరూషలేములో అంటే దావీదు గారు కోరుకున్న సొలొమోను గారి చేత కట్టబడిన దానిలోనికి వెళ్ళిపోయింది. అక్కడే ఉండడం మనకి తెలుసు. ఎన్ని జరిగినా దానియేలు మాత్రం ఇక్కడ మాత్రం విగ్రహాన్ని నిలుపుకొని ఈ మోషే గారి మనవలు మునిమనములు వారి మనవలు వారి మనవలు వారి మనవలే అంటే ఒకవైపు యూదులందరూ దేవుని సన్నిధిలో దావీదు గారి పక్షాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నా వీళ్ళు మాత్రం ఒక ప్రత్యేకమైన గుంపుగా మారిపోయి సొంత లాభాన్ని అపేక్షించి విగ్రహారాధనకు ప్రేరణిచ్చి చరిత్రలో ఒక చెడ్డ పిల్లలుగా మిగిలిపోయినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది ప్రియులారా. ఈరోజు ఈ పాఠం ద్వారా ఈ అంశం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు మనకొక విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మన వలన దేవునికి మహిమ రావాలి. భూమి మీదున్న మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న నన్ను మహిమపరచాలి. ఇది దేవుడు కోరుకున్న విషయం. అయితే మన వలన ఒకవేళ దేవునికి మహిమ రాకపోయినా పర్వాలేదేమో, కానీ అవమానం మాత్రం మనం తీసుకురాకూడదు. లేక ప్రజలు దేవుణ్ణి విడిచి విగ్రహారాధన వైపు కానీ వ్యభిచారం వైపు కానీ లేక లోక సంబంధమైన క్రియల వైపు కానీ మళ్లించబడడానికి మనం కారణం కాకూడదు అనే విషయాన్ని నేర్పడానికే ఈ సందర్భాన్ని దేవుడు మన కొరకు వ్రాయించారు ప్రియులారా. మోషే గారు ఎక్కడ, మోషే గారి స్థాయి ఎక్కడ, మోషే గారి కుటుంబం ఎక్కడ, మోషే గారి గర్భము నుండి వచ్చిన ఈ పిల్లల జీవితాలు ఎక్కడ? ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకోవాలి. మోషే గారు గొప్పవారైనంత మాత్రాన పిల్లలు అలాగే ఉండాలని అయితే రూల్ లేదు. కానీ పిల్లల్ని అలా పెంచడానికి అవకాశం ఉంది. మరి అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ మనం గమనించే విషయం అయితే ఒకటి గమనించవచ్చు. మోషే గారి కుమారులు లేక మోషే గారి మనుమలు మునిమనుమలు మోషే గారిలా దేవునికి మహిమ తెచ్చేవారిగా దేవునికి కీర్తి తెచ్చేవారిగా బ్రతికినట్లయితే కనబడట్లేదు. కానీ కొంతమందిని దేవునికి దూరం చేసి లోకాశల వైపు త్రిప్పి వారిని లోకంలోనికి నెట్టే గుంపులో మోషే గారి కుటుంబీకులు ఉన్నట్లుగా మాత్రం మనకు కనిపిస్తుంది ప్రియులారా. మనం ఎలా ఉన్నాం ఈరోజు? మనం ఎలా ఉన్నాం? ఏదో మంచి వాటిని వెతుక్కుంటూ, వాస్తవానికి లేవీలకి స్వాస్థ్యం ఇవ్వలేదు, కానీ ఈ లేవీడు ఏం చేశాడు, నాకు ఒక ప్రత్యేకమైనది కావాలి, స్థలం కావాలనుకుని వచ్చాడు. వచ్చిన ఆయనకి ఏదో ఆధిక్యత లభించగానే మహదానం అనుకున్నాడు, ఆ జీతంతో బ్రతకాలనుకున్నాడు. దానికి మించింది కనబడగానే మళ్ళీ దాని వైపు పరుగులు తీశాడు. దానికి మించింది కనబడగానే అటువైపు పరుగులు తీసినట్టుగా కనబడుతుంది. ఈవేళ లేవీలు అంటే యాజక ధర్మాన్ని చేయడానికి అర్హత కలిగిన వారు, దేవునికిని నరులకును మధ్యవర్తులు వాళ్ళు. ఈరోజు క్రీస్తుని స్వరక్షకునికి అంగీకరించిన మనము కూడా అంగీకరించని వారికి దేవునికి మధ్యవర్తులుగా మనం కూడా రాజులైన యాజక సమూహం కదా మనం. మరి మన స్థితి ఎలా ఉంది? మనము లోకంలో ఉన్న వారిని దేవుని వైపు తెస్తున్నామా, దేవుని వైపు ఉన్న వారిని లోకము వైపు నడిపిస్తున్నామా?
ఎందుకంటే మనుషులు తోటి మనుషులను చూసి చాలా విషయాల్లో ప్రభావితం అవుతూ ఉంటారు. ఆయన చాలా బాగా పాడుతున్నాడు కదా, ఆయన చాలా బాగా బ్రతుకుతున్నాడు కదా, ఆయన చాలా బాగా చెప్తున్నాడు కదా, నేను అలా ఉండాలి అనుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తే పడిపోతే, నిన్న బాగా ఉన్న వ్యక్తి కదా ఇవాళ ఏంటి ఇలా అయిపోయాడు అని ప్రశ్న వేస్తారు. ఎందుకంటే దేవుని కంటే ముందు దేవుని పని చేసేవారు మనకు కనబడుతుంటారు, మనం కూడా వారినే చూస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ మనం గమనిస్తే మోషే గారు ఎన్నో కోరికలను త్యజించిన వాడే, ఎన్నో శ్రమలను అనుభవించిన వాడే, దేవుని ప్రజలను నమ్మకంగా నడిపించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. కానీ అతని కుటుంబాన్ని మనం పరిశీలిస్తే కుమారులు ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ మనవలు వచ్చేటప్పటికి మాత్రం పూర్తి వ్యతిరేకంగా. ఒకవైపు ఏమో షిలోహు మందిరంలో దేవుని సేవ జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తూ దేవునికి భిన్నమైన కార్యకలాపాలు చేసే వారిలో మోషే గారి సంతానం ఉండడం అనేది చాలా విచారకరమైన విషయం ప్రియులారా. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆ పరిస్థితులను చూసినప్పుడు చాలామంది బాధపడి ఉంటారు. అయ్యో, మన నాయకుడైన మోషే గారి సంతానంలో నుంచి వచ్చిన వారే ఇలా అయిపోయారేంటి అని. మనం సమూయేలు గారిని కూడా చూస్తాం. సమూయేలు గారు చాలా గొప్ప వ్యక్తి. ఎవరి దగ్గర నేను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే మీరు రాజు ముందే చెప్పొచ్చు అని సవాలు విసిరిన వ్యక్తి సమూయేలు గారు. కానీ తన పిల్లలు లంచగొండులుగా మారిపోయారు. తండ్రి భక్తిపరుడైనంత మాత్రాన పిల్లలు భక్తిపరులే కావాలనైతే లేదు, కానీ తండ్రుల భక్తులను బట్టి పిల్లల భక్తిహీనతను చూసినప్పుడు మనుషులు తప్పకుండా ఒక మాట అయితే అంటారు. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనం వారికి మంచి పేరు తేకపోయినా పర్వాలేదేమో, ఘనత తేకపోయినా పర్వాలేదేమో, కానీ అపకీర్తిని, అవమానాన్ని, నిందను తెచ్చేవారికైతే ఉండకూడదు అని మోషే గారి మనవడైన యోనాతాను గారు, వారి పిల్లలు ఈ రాత్రి మనకు నేర్పిస్తున్న పాఠం. కాబట్టి మోషే గారి తర్వాత అతని సంతానాన్ని గురించి ఎందుకు పెద్దగా వ్రాయబడలేదు అంటే, వారంత మంచిగా ఉన్నట్టు లేదు ఒకటి. అలాని రాయకూడదనేది దేవుని ఉద్దేశం ఏం కాదు, కానీ ఇచ్చిన సందర్భాన్ని బట్టి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాల్సి ఉంది ప్రియులారా. కాబట్టి అబ్రహాము గారి సంతానము అభివృద్ధి చెందినట్టు మనం చూస్తాం, దావీదు గారి సంతానము అభివృద్ధి చెందినట్టు మనం చూస్తాం, కానీ మోషే గారి పిల్లలు మరి అంత మంచి స్థితిలోనికి రాలేదనే చెప్పాలి. కారణాలు ఏవి అనేవి మనకు తెలియదు, కానీ వాళ్ళ జీవితం మనకు నేర్పించేది మాత్రం ఒక పాఠం. వారు తమ తండ్రికి మంచి పేరు తేలేకపోయి ఒక చెడ్డవారిగా మిగిలిపోయారు. కానీ మనం అలా ఉండకూడదు. మన తండ్రి ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కావచ్చు, ఆధ్యాత్మికంగా మనల్ని పెంచే తల్లిదండ్రులు కావచ్చు, లేక అసలు ఆత్మలుగా మనల్ని కన్న పరలోకపు తండ్రి కావచ్చు, ఎవరికైనా మనకి చేతనైతే వారికి మంచి పేరు మహిమను తెచ్చేవారిగా ఉండాలి, లేదంటే మౌనంగా ఉండుట మంచిది, కానీ చెడగొట్టేవారిగా ఉండకూడదు అనే విషయాన్ని ఈ రాత్రి దేవుడు మనకు నేర్పిస్తుండగా నేర్చుకుందాం. దేవునికి మహిమ తేవడమే దేవుడు మనకు అప్పగించిన పని. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తున్నప్పుడు తప్పకుండా మన చుట్టూ ఉన్న మనుషులే మనం నమ్మిన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. అలా దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మోషే గారి కుమారుడు గెర్షోను గారు, గెర్షోను గారి కుమారుడు యోనాతాను గారు, యోనాతాను గారి కుమారులు కూడా ఉన్నారు. వీళ్ళంతా వారి కుమారులు, వారి తర్వాత వారి కుమారులు, ఇలా ఆ దాను పట్టణం అంతా చెరలోనికి వెళ్ళే వరకు, ఒక మాట చెప్పాలంటే అషూరు రాజు ఇశ్రాయేలు మీదకి దండయాత్ర చేయడానికి వచ్చి, దాను గోత్రికులు ఇశ్రాయేలీలో ఉంటారు కాబట్టి వారి చెరలోనికి వెళ్ళే వరకు వీళ్ళు ఇటువైపు విగ్రహారాధన చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి మనము చేతనైతే మంచిని చేద్దాము, లేదంటే మౌనంగా ఉందాము తప్ప చెడుని చేసేవారిగా ఉండొద్దు అని ఈ రాత్రి దేవుడు మనకు తెలుపుతుండగా తెలుసుకుందాం. దేవునికి మహిమ తెచ్చి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.